ఈరోజు మనకు అసలు వైట్ గట్టు రావడానికి వైట్ గట్టు వచ్చింది రావడానికి ముందు యానిమల్లో ఏం జరుగుతుంది అన్నది మనం ముందుగా తెలుసుకుందాం. యాక్చువల్లీ మనకి వాటర్లో మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అలాగే బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది. అదేవిధంగా బాటంలో మనం వేసిన మేత కొంచెం అంతా కూడా రొయ్యి కన్జ్యూమ్ చేయదు, అన్నింటిని వినియోగించదు, మేత మొత్తం కొంచెం వేస్టేజ్ అవుతుంది. అలా డేస్ పెరిగి కొలిది మనకి రోజులు గడిసే కొలిది బాటంలో వేస్టేజ్, ఆర్గానిక్ వేస్టేజ్ అన్నది ఎక్కువ ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే యానిమల్ మోల్టింగ్ అయినప్పుడు కింద నేల మీద ఉన్నటువంటి వేస్టేజ్ని తింటారు. ఆ తిన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గట్లోకి వెళ్ళడం వల్ల గట్ట యొక్క పిహెచ్ రేజ్ అవుతుంది. గట్ట యొక్క పిహెచ్ ఎప్పుడైతే రేజ్ అయిందో ఆ రేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వైట్ గట్ట అన్నది అంటే మెటబలిజం అంటే తినే అరుగుదల ఇవన్నీ తగ్గడం వలన గట్ట పిహెచ్ రేజ్ అవ్వడం వలన ఎప్పుడైతే గట్ట పిహెచ్ రేజ్ అయిందో అప్పుడు యానిమల్ ఫీడ్ వైపు వెళ్ళడం మానేసి ఈ చెక్ నెట్లకు ఉన్నటువంటి నాచుని లేదంటే చెరువులో ఉన్నటువంటి ఫ్యాన్ సెట్ల యొక్క నాచుని నాకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే అది గట్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా ఒక యానిమల్ ఆటోమేటిక్గా మేతలు తగ్గించేసి మనకి వైట్ గట్ట అన్నది ఎక్కువ డైజెషన్ ఆగిపోతుంది. అప్పుడు మనం ఏమి చేయాలంటే ఫస్ట్గా గట్ట పిహెచ్ని కంట్రోల్ చేయాలి. గట్ట పిహెచ్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఎసిడిక్ బేస్ కలిగినటువంటి కొన్ని లైక్ నిమ్మకాయ లేదంటే వెల్లుల్లిపాయ అదేవిధంగా చింతపండు ఇలాంటివి పెడతారు గట్ట పిహెచ్ అయితే. అలాంటిది కొన్ని మెడిసిన్స్లో కూడా ఉంటాయి. ఎసిడిక్ బేస్ కలిగినది గట్ట ప్రోబయోటిక్లో ఉంటుంది, లైక్ కొన్ని మెడిసిన్లు ఉంటుంది. అలాంటి మెడిసిన్లు పెట్టుకుంటే తద్వారా ముందు గట్ట పిహెచ్ కంట్రోల్కి వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ రైతులు చేయవలసిన మొదటి పని ఏంటంటే చాలామంది రైతులు వైట్ గట్ట రాగానే గట్టకి ఎక్కువ పెడతారు. దానికన్నా ముఖ్యమైనది ఫస్ట్ వాటర్లో ఉన్నటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని తగ్గించగలగాలి. అది తగ్గించగలగాలంటే ప్రోబయోటిక్ లాంటి నాణ్యమైన ప్రోబయోటిక్లు కొట్టుకోవాలి. అదేవిధంగా బాటంలో ఉన్నటువంటి ఆర్గానిక్ వేస్ట్ని అదేవిధంగా బ్యాక్టీరియాని కిల్ చేయగలిగితే దానికి తగ్గట్టు పిఎస్ అవసరమైతే క్వాంటిటీ పెంచి డే బై డే లేదా 3 డేస్కో 4 డేస్కో ఒకసారి వైట్ గట్టు వచ్చినప్పుడు ఇచ్చుకుంటే ఎప్పుడైతే బాటం క్యూర్గా ఉండి ఎప్పుడైతే బాటం క్లీన్గా ఉండి వాటర్ ఎప్పుడైతే క్వాలిటీ మేనేజ్మెంట్ అవుతుందో ఆటోమేటిక్గా వైట్ గట్టు అన్నది తగ్గుముఖం పడుతుంది. Dr. Grow. Say yes to growth.